అమరవీరుడా అనన్యసూరుడా అమరజీవి భగత్ సింగ్ అందుకో లాల్ సలాం అమరవీరుడా భగత్ సింగ్ ఓ అమరవీరుడా భగత్ సింగ్ కండబలం గుండె బలం చూపినవాడా తెల్లదొరల గుండెల గురి చూసినవాడా కండబలం గుండె బలం చూపినవాడా తెల్లదొరల గుండెల గురి చూసినవాడా కత్తి దూసి కదనానికి కదిలినవాడా కత్తి దూసి కదనానికి కదిలినవాడా కర్తారు సింగు వారసుడై నిలిచినవాడా ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ అమర్ రహే భయమెరుగని భారతీయుడా జగమెరిగిన వీరయోధుడా భయమెరుగని భారతీయుడా జగమెరిగిన వీరయోధుడా భరత జాతి మనసులో నిలిచినవాడా భరత జాతి మనసులో నిలిచినవాడా ఉరి కొయ్యల ముద్దాడుతూ నినదించినవాడా ఉరి కొయ్యల ముద్దాడుతూ నినదించినవాడా ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ అమర్ రహే యుద్ధాలకు బెదరొద్దని ప్రాణాలకు జడవొద్దని యుద్ధాలకు బెదరొద్దని ప్రాణాలకు జడవొద్దని ఇంక్విలాబు మరవొద్దని బోధించినవాడా ఇంక్విలాబు మరవొద్దని బోధించినవాడా ఇంటింటా కాంతి రేఖ ఇంటింటా కాంతి జ్యోతి వెలిగించినవాడా ఇంక్విలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ అమర్ రహే కులమతాలు దేవుళ్ళు కలవారల సృష్టేనని కులమతాలు దేవుళ్ళు కలవారల సృష్టేనని మనుషులంతా ఒకటేనని అంతరాలు తొలగాలని లెనిన్ బాట నడవాలని తలచినవాడా లెనిన్ బాట నడవాలని తలచినవాడా సమసమాజ కలలు కంటూ కనుమూసినవాడా అమరవీరుడా అనన్యసూరుడా అమరజీవి భగత్ సింగ్ అందుకో లాల్ సలాం అమరవీరుడా భగత్ సింగ్ ఓ అమరవీరుడా భగత్ సింగ్ జోహార్ భగత్ సింగ్ జోహార్ రాజ్గురు జోహార్ సుఖదేవ్ 1931 మార్చి 23వ తేదీ ఇదే రోజు సరిగ్గా బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులను ఉరితీశారు. వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ఈ దేశానికి స్వతంత్రం కావాలి, వలస దేశం సామ్రాజ్యవాదుల పాలన అంతం కావాలని పోరాటం చేయటమే వాళ్ళు చేసినటువంటి పాపం. దాని మీద వాళ్ళని కుట్ర కేసులు దేశద్రోహ కేసులు పెట్టి ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని ఉరితీశారు. కానీ భగత్ సింగ్ సుఖదేవ్ రాజ్గురులను ఉరితీసినంత మాత్రానే స్వాతంత్రోద్యమం ఆగిపోదని, మరింత ఉధృతంగా సాగుతుందని ఆ తర్వాత పరిణామాలు రుజువు చేశాయి. 1931లో వీళ్ళని ఉరితీస్తే 1947లో ఆ తర్వాత 16 సంవత్సరాలకి ఉధృతంగా దేశవ్యాప్తమైనటువంటి పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగాయి. రైతులు తిరుగుబాటు చేశారు, కార్మికులు తిరుగుబాటు చేశారు, నావికులు తిరుగుబాటు చేశారు, ఆఖరికి మిలిటరీ వాళ్ళు కూడా తిరుగుబాటు చేసేటువంటి స్థితి వచ్చినప్పుడు ఇక బ్రిటిష్ వాళ్ళు తప్పనిసరి తోక ముడిచి ఈ దేశం వదిలిపెట్టి పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా తమ ముగ్గురి విలువైనటువంటి ప్రాణాలు 23 సంవత్సరాల పసి వయసులోనే భగత్ సింగ్ ఆ రోజు ప్రాణాలు విడిచాడు. ఎంతో మెచ్యూరిటీ తోటి, మానసిక పరమైనటువంటి ఎంతో ఎదుగుదల ఆ రోజు ఎవరికి స్వాతంత్రోద్యమంలో మహామహులు లేనంత మెచ్యూరిటీ తోటి ఆయన
స్వాతంత్రం కోసం పోరాడాడు. యువతరానికి ఒక స్ఫూర్తిగా ఈరోజు కూడా ఎక్కడైనా సరే పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాలు అని అంటే అది ముందు భగత్ సింగ్ ఎవరికైనా గుర్తుకొస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజున్న పాలకులు భగత్ సింగ్ ఆశయాలకు సమాధి కడుతున్నారు, భగత్ సింగ్ని పూర్తిగా విస్మరించారు. దీన్ని ఒక మత రాజ్యంగా మార్చాలని బీజేపీ ఈరోజు ప్రయత్నాలు చేస్తుంది. ఏ ఫ్యాసిజం రాకూడదు, ఏ సామ్రాజ్యవాదం ఈ దేశంలో ఉండకూడదు అని భగత్ సింగ్ తన ప్రాణాలు అర్పించాడు. ఈరోజు ఆ ఫ్యాసిజమే మన ముంగిట్లోకి తోసుకొని వస్తున్నటువంటి ప్రమాదం మనకు కనిపిస్తూ ఉంది. అందుకనే ఈరోజు యువతరం భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురు లాంటి వారి త్యాగాలని స్మరించి వాటిని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఆ రోజు ఒక అధికారులను చంపితే స్వాతంత్రం వస్తుంది అని చెప్పి ముందు వ్యక్తిగత హింసతోటి బయలుదేరినటువంటి వాళ్ళు స్వాతంత్రోద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనేటువంటి లక్ష్యంతో పార్లమెంట్లో సైతం ఒక పొగబాంబు వేసి కరపత్రాలు వెదజల్లి తమంతట తాముగానే బ్రిటిష్ లొంగిపోయి కోర్టు శిక్షకి సిద్ధపడ్డారు. జైల్లో ఉండగానే మార్క్సిస్టుగా, కమ్యూనిస్టుగా మారాడు. మార్క్సిస్టు సాహిత్యాన్ని చదివాడు, లెనిన్ ఎత్తుగడల గురించి అధ్యయనం చేశాడు. మీ అందరూ కూడా తెలుసు, ఆయన ఉరితాడుకి తీసుకుపోతున్నటువంటి సమయంలో ఒక్క క్షణం ఆగండి, లెనిన్ని దర్శిస్తున్నాను అని చెప్పిన లెనిన్ జీవిత చరిత్ర చదువుతూనే ఆయన ఉరికమ్మం ఎక్కినటువంటి పరిస్థితి మనందరూ కూడా తెలుసు. అందువల్ల అంతటి ఒక చైతన్య మూర్తి ఈరోజు భారతదేశంలో మరలా తిరిగి పునరాగమనం చేయాల్సిన అవసరం ఉంది. భగత్ సింగ్లు, సుఖదేవులు, రాజగురులు చంపేస్తే చచ్చేవాళ్ళు కాదు, ఉరి తీస్తే మరణించేవాళ్ళు కాదు. వాళ్ళ ఆశయాలు, వాళ్ళ సిద్ధాంత బలం ఈరోజు యువతకి స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎంతోమంది భగత్ సింగ్లు, సుఖదేవులు, రాజగురులు ఉద్భవించి దేశాన్ని ఈ మతోన్మాదుల నుండి, అలాగే ఈ కార్పొరేట్ మహమ్మారి నుండి దేశాన్ని విముక్తి చేయడానికి మన యువతరం నడుం కట్టాలి. అదే మనం భగత్ సింగ్ ఇచ్చేటువంటి నివాళి. ఈ సందర్భంలో మన పాలకులు ఈరోజు ఎవరైనా సరే నిజంగా యువతరాన్ని మేల్కొల్పాలనుకుంటే భగత్ సింగ్ స్ఫూర్తితోటి విగ్రహాలు పెట్టాలి, భగత్ సింగ్ స్ఫూర్తితోటి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని స్థాపించాలి. కానీ పూర్తిగా చరిత్రలో దాన్ని వెనక్కి నెట్టేసి చరిత్ర అంటే పుక్కిటి పురాణాలు అని చెప్పిన విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. యువతని చైతన్య దీప్తితోటి ఒక జ్వాలలాగా భగత్ సింగ్ వెలిగిస్తే ఈరోజు యువతరాన్ని మత్తులో ముంచి, డ్రగ్స్, సారాయి, ఈ రకమైనటువంటి మత్తులో ముంచి వాళ్ళ నిద్రపుచ్చేదానికి వాళ్ళని వాళ్ళ సమాజాన్ని గురించి, పరిస్థితుల గురించి ఆలోచించకుండా వాళ్ళు మత్తులో మునిగిపోయే విధంగా ఈరోజు నిన్న మనం చూసాం. విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మత్తు పదార్థాలను ఒక షిప్లో, కంటైనర్లో దిగుమతి చేసుకున్నారంటే ఇక తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో, ఎంత వస్తుందో, ఎంతమంది మత్తులో మునుగుతున్నారో మనకు తెలుసు. 80% యూత్ స్టూడెంట్స్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిన పడి ఈ సమాజాన్ని గురించి కానీ, తమ గురించి కానీ, చివరికి తమ కుటుంబాల గురించి కానీ ఆలోచించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి తరం నెట్టబడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇదే డ్రగ్ విస్తరణ జరిగితే వచ్చే 10 ఏళ్లలో మొత్తం యువతరం మరణశయం మీద ఉండేటువంటి పరిస్థితి భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం తలెత్తుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మనం యువతరాన్ని మేల్కొల్పాలి. అందుకు భగత్ సింగ్ స్ఫూర్తినిస్తాడు. భగత్ సింగ్ ఆశయాలని, ఆయన త్యాగాలని యువతరంలోకి తీసుకుపోయి మరింత ఉన్నతంగా మన మేల్కొల్పాలని మనందరం కూడా ఈ సందర్భంగా ప్రతిన బోనాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జోహార్ భగత్ సింగ్. శ్రీనివాసరావు గారు ధన్యవాదాలు. ఇప్పుడు సీతారాం గారు మాట్లాడతారు. భగత్ సింగ్ గురించి మనం అధ్యయనం చేసినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అంత చిన్న వయసులో సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎంత స్పష్టతకి ఆయన వచ్చాడు. ఆ రోజున కమ్యూనిస్ట్ ఉద్యమం పెద్దగా ఏం లేదు, స్వాతంత్రోద్యమం గాంధీ గారి వెంట నడుస్తుంది. కానీ ఒక భిన్నమైన ఆలోచనని, ఒక భిన్నమైన సైద్ధాంతిక ఆలోచనలు ఆయన ముందుకు తీసుకొచ్చాడు. ఆ రోజున మన దేశానికి కమ్యూనిస్ట్ సాహిత్యం కూడా వచ్చేదానికి అవకాశం కూడా లేదు. ఆ రకంగా ఆ రోజునే లెనిన్ సాహిత్యాన్ని, మార్క్సాన్ని అధ్యయనం చేశాడంటే ఎంత దూరదృష్టి ఉందనేది. కులాన్ని వ్యతిరేకించాడు, మతాన్ని వ్యతిరేకించాడు, అస్పృశ్యతని చాలా తీవ్రంగా వ్యతిరేకించాడు. సాంఘిక సమానత్వం కావాలన్నాడు. ఎన్నిటికీ మార్గం గాంధీ సూచించినట్టు కానీ ఇతర స్వాతంత్రోద్యమ నాయకులు సూచించినట్టు కాకుండా భారతదేశానికి శ్రామిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పాడు. అయితే తన విధానం ఏదైతే పార్లమెంట్లో బాంబు వేశాడో అది నా విధానం కాదు, ఈ పాలకులు కళ్ళు తెరిపించేదానికోసం, వాళ్ళ చెవులకు వినిపించేదానికోసం ఈ పని చేశాను, ఇదైతే నేను మార్గం అనుకోవట్లేదని చెప్పి భారతదేశం గురించి, భారతదేశం యొక్క ఈ బానిస విముక్తి నుంచి స్వాతంత్రోద్యమం దాని దారి ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆలోచన చేశాడు.
అంటే ఒక అచంచలమైన సిద్ధాంతం పట్ల, భారతీయుల పట్ల, భారతదేశంలో ఉండి సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటం పట్ల ఆయనకున్న నిబద్ధతను చూసినా మనం అంత చిన్న వయసులో చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఈరోజు కూడా ఆయన మన దేశ యువతరానికి, భవిష్యత్తులో కూడా ఆయన మనకి ఒక పెద్ద ఇన్స్పిరేషన్గా, ఒక స్ఫూర్తిగా ఉంటాడని నేను భావిస్తూ ఆయనకి ఘనంగా నివాళులర్పిస్తూ ముగిస్తాను. సీతారాం గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర కమిటీ సభ్యులు అశోక్ 2 మాటలు మాట్లాడాలి. అందరికీ నమస్కారం. భగత్ సింగ్ రాజగురు సుఖదేవ్ వర్ధంతి సందర్భంగా మన పార్టీ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్ సింగ్ ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లడమే మనందరం ఘనమైన నివాళులు అర్పించాలని విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు యువతరం చెడు మార్గంలో తీసుకెళ్లే పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో భగత్ సింగ్ ఆశయాల కోసం, కింద స్థాయి తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి. ఇప్పుడున్న పాలకులు భగత్ సింగ్ చరిత్రని తొలగించి ఈరోజు సావర్కర్ జీవిత చరిత్రలో పాఠ్యపుస్తకాల్లో తీసుకొస్తున్నారు. భగత్ సింగ్ జీవిత చరిత్రను తెలుసుకుంటే ప్రశ్నించే తత్వం, సమాజం కోసం ఆలోచించే తత్వం వస్తుందనే ఉద్దేశంలో ఈరోజు చరిత్ర లేకుండా పాలకులు చేస్తున్నారు. భవిష్యత్ తరం భగత్ సింగ్ చరిత్ర కోసం ఆలోచించే పరిస్థితి ప్రతి ఒక్కరు తీసుకురావడం కోసం మనందరం కృషి చేయాలని తెలియజేస్తూ ధన్యవాదాలు.